మచ్చుపహాడ్ అంటేనే కబడ్డీ. బయటి టీంలను ఎదరగొడుతుంది, బెదరగొడుతుంది. మనము ఎప్పుడు ఏ కాంపిటీషన్స్లో ఏ లెవెల్లో పోయినా. మచ్చుపహాడ్ అంటేనే సీతాఫల్. బండ్ల మీద మేము సంచుల్లో తీసుకువెళ్ళేటువంటి వాళ్ళం. మచ్చుపహాడ్ అంటేనే కంటిన్యూస్గా 3 times ఎస్ఎస్సిలో 100% సెక్యూర్డ్ స్కూల్. మచ్చుపహాడ్ అంటేనే చుట్టూ తండాల్లో ఉన్నటువంటి ఆత్మీయులు, ఒబీడియంట్ చిల్డ్రన్తో పాటు గ్రామంలో ఉన్నటువంటి ఓసీ, బీసీ అన్ని రకాల విద్యార్థులు ఒక ఒబీడియన్స్కి మారు పేరుగా ఉండేటువంటి గ్రామము. ఇక్కడ సైలెన్స్ ప్లీజ్, తప్పదు. మీకు అలవాటు తప్పట్లేదు, మాకు అలవాటు తప్పట్లేదు. వాస్తవంగా ఈరోజు ఆదివారము మాకు కూడా ఒక పర్పస్ సంఘం ఉంటుంది. అందులో 30 మంది సభ్యులందరూ ఒక రిసార్ట్స్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఇక్కడ ఏదో బచ్చనపేట అంట, నాకు కూడా తెలియదు అది. అందరూ సమ్ 1000 above పర్ ఈచ్ మెంబర్. అలా బాగానే ఉంది ఫోటోలు చూస్తే. అలాంటి ప్రోగ్రాం ఉండే, కానీ ఈ ప్రోగ్రాం ఉందని తెలిసిన తర్వాత దాన్ని వదిలేసింది. అది ఎప్పుడైనా వెళ్ళవచ్చు. ఇంతమందిని గ్యాదర్ చేయడం, మీరు పడుతున్నటువంటి కష్టము, దీని వెనుక ఉన్నటువంటి కృషి నాకు తెలుసు. మేము కూడా ఫ్రీక్వెంట్గా మా ఉపాధ్యాయులకు ఇప్పటికి కూడా మా డిగ్రీ కాలేజీ లెక్చరర్లకు అప్పుడప్పుడు ఇలాంటి గెట్ టుగెదర్ పెట్టి పిలుస్తూ ఉంటాము. దాని వెనుక ఎన్ని నెలల కృషి ఉంటుందో, ఎంత ప్రాబ్లం ఉంటుందో తెలుసు. ఈ మధ్య సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత చాలా ఈజీ అయింది, కానీ లేకపోతే చాలా కష్టం ఉండేది అంతకుముందు. సో మళ్ళీ కమింగ్ టు అవర్ పాయింట్, మొత్తానికి నన్ను రప్పింపచేసింది వేరే కార్యక్రమాన్ని రద్దు చేసుకొని ఇక్కడికి రప్పింపజేసినటువంటి కార్యక్రమం వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అందరూ దాదాపు అందరూ ఉన్నారు. అత్తారింటికి వెళ్ళినటువంటి మా కూతురు చాలా రోజుల తర్వాత వస్తే మా కళ్ళలో ఏ విధంగా ఉంటుందో, మిమ్మల్ని చూస్తే నాకు అదే విధంగా. విదేశాలకు వెళ్ళినటువంటి మా అబ్బాయి 2-3 ఏళ్ళ తర్వాత వస్తే కలిసినప్పుడు ఏ విధంగా ఉంటుందో హార్ట్ఫుల్గా చెప్తున్నాను, అదే ఫీలింగ్తో ఉన్నాను. ఏరి మా పిల్లలంతా ఎక్కడ పోయినరు వీళ్ళంతా అంటే ఇవాళ దొరికారు. ఇంకా చాలామంది దొరకాల్సి ఉంది. 2022లో 2 years బ్యాక్ అనుకుంటాను, మీకంటే సీనియర్లు 2003-4 బ్యాచ్ వాళ్ళు కండక్ట్ చేశారు. వాళ్ళు అప్పుడు అందరం రాలేదు. నేను ఒక కైలాసం సారే వచ్చినాము. విద్యార్థులు కూడా చాలా తక్కువ ఉన్నారు. అంటే ఆ బ్యాచ్లో స్టూడెంట్సే తక్కువ ఉన్నారు. మీ నుంచే కొంచెం ఎక్కువ మొదలైంది. మొత్తానికి మాత్రం నేను చెప్పాలనుకున్నది మీ ఆత్మీయత. మాకు ఒక ఉపాధ్యాయుడిగా, మీరు కూడా ఉపాధ్యాయులుగా ఉంటే ఎక్కువ సంతోషం కలిగేది. ఆ పిల్లలు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వాళ్ళలో మేమేమేం చెప్పినామో అవి కనబడుతూ ఉంటే, ఆ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే, ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ అంటాం, ఆ అవుట్కమ్స్ అనేటువంటివి కనబడితే చాలా హ్యాపీ. అంతకు మించినటువంటి వేరే ఇక్కడ కూడా ఏ రకమైనటువంటి ఫీల్డ్లో కూడా ఆ సంతోషం ఉండదు. ఇక్కడ ఆ సంతోషం మరీ ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి విధానము, మీలో కనిపించినటువంటి పరిపక్వత. ఐఎమ్ సీయింగ్ గుడ్ మెచ్యూరిటీ ఇన్ యూ. చాలా మీ మాటల్లో కానీ, మీ బిహేవియర్లో కానీ, మీ కండక్టింగ్లో కానీ ఓకే మేము సక్సెస్ అయ్యాము అని మాకు అనిపిస్తుంది. ఆ ప్రేమ కావచ్చు,
చేసిన విధానం కావచ్చు, అడుగడుగున మీ ప్రతి ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఆ విధంగా ఓకే మేము సక్సెస్ అయ్యాము ఇక్కడ ఉపాధ్యాయులుగా అనేటువంటి ఫీలింగ్ నాకు వచ్చింది. అంతకంటే ఎక్కువ సంతోషం ఏముంటుంది. వెరీ నైస్ ప్రోగ్రామ్, చాలా మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తారు. ఇంకా టీచింగ్ అప్పటి స్మృతులు అంటే మీకే ఎక్కువగా ఉంటాయి. మాకు ప్రొఫెషన్లో చేరినప్పటి నుండి మొదలు పెడితే చాలా సంవత్సరాలు నడుస్తూనే ఉంటుంది, ఇప్పటి వరకు నడుస్తూనే ఉన్నాయి. ఎక్కువగా నాకు స్వాతి వెంటబడి చెప్పించుకునేది మ్యాథ్స్. రామకృష్ణ కూడా మ్యాథ్స్ చెప్పించుకుంటూ వెంటబడి తర్వాత అంటే క్లాస్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా వచ్చేవాడు. మీ సిస్టర్ కదా? ఐ కుడ్ రిమెంబర్ హర్ వెల్. చాలా ఇట్లా చెప్తే అలా నేర్చుకుంటుంది. ఆ అమ్మాయి కూడా చాలా సిన్సియర్గా ఉంటూ ఇట్లా నేర్చుకునేది, బాగా చాలా అఫెక్షనేట్గా ఉండేటువంటి అమ్మాయి. తర్వాత పరీదుల రాజు, వాడు ఇప్పుడు యుఎస్లో ఉన్నాడు, కాంటాక్ట్లో ఉంటాడు. మీ సీనియర్ పరీదుల రాజు. చందర్ అయిన వాళ్ళ బ్రదర్ డెంటిస్ట్ చందర్ అనుకుంటాను. ఈ లింగాల రమేష్, మీ సీనియర్స్ అంటే ఫస్ట్ టాపర్స్, వాళ్ళందరూ కూడా టచ్లో ఉంటారు. కానీ మీలోనే నాకు చాలామంది కనిపించలేదు. ఇవాళ మిమ్మల్ని చూస్తే ఆ లోటు తీరినట్లుగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. చెప్పాలి అనుకున్నవి అసలు నేను చెప్పకముందే మీరే కవర్ చేశారు. అరే మరి ఇంతమంది గ్యాదర్ అయ్యారు కదా, ఒక గ్రూప్ పెట్టుకొని ఎవరైనా ఏమైనా కష్టంలో ఉంటే వాళ్ళకు తోడ్పాటు అందించండి అని చెప్దాం అనుకున్నాను. చెప్పాల్సినటువంటి అవసరం లేకుండా మీరు పాపం ఆల్రెడీ అంటే నేను ఇందాక చెప్పాను కదా, అవుట్కమ్స్ మేము ఏవైతే ఆశించామో అవి మీలో కనిపిస్తున్నాయి. అంటే మీకు ఆల్రెడీ ఇంకా మళ్ళీ గుర్తు చేయాల్సినటువంటి అవసరం లేకుండా అది కనిపించింది అన్నట్టు. అంటే మీరు అనుకున్నటువంటిది ఆ యునైటెడ్గా ఉంటూ ఈ గ్రూప్ ద్వారా మీరు మంచి తోడ్పాటును సహకారాన్ని అందిస్తూ ఇక్కడ అన్ని రకాల డ్రైవర్ నుంచి మొదలు పెడితే రైతు నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క టీచింగ్లో హైయెస్ట్ ప్రొఫెసర్ ఆ లెవెల్ వరకు ఉన్నారంటే డిఫరెంట్ ఫీల్డ్స్ ఎవరమున్నా కానీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ప్రతి దాన్ని గౌరవించాలి. ఇక్కడ మీరు కృష్ణన్ కూడా పిలిచారు, వెరీ గుడ్, చాలా మంచి స్టెప్. హెడ్ మాస్టర్ ఒకరోజు రాకుండా నడుస్తుంది కానీ అటెండర్ ఒక రోజు 2 రోజులు రాకుంటే ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసు. అది అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మీలో కూడా అందరూ ఏ ఫీల్డ్లో ఉన్నా అందరూ ఒక యునైటెడ్గా ఉంటూ ఎవరికి ఏ విధమైనటువంటి అవసరం పడ్డా అందులో సపోజ్ ఒకరికి ఏదో హాస్పిటలైజ్ అయ్యి 1,00,000 రూపాయలు 2 లక్షలు ఇవ్వాలి, రేపు ఏం తక్కువ ఉండట్లేదు, హాస్పిటల్ పోతున్నారంటే 2 లక్షల రూపాయలు బిల్ అవుతుంది అంటే ఎవరు తల ఇంత 50 మంది ఉన్నామంటే కనీసం ఒక 50,000 చేయగలిగినా కానీ అంతకు మించినటువంటి సహాయం ఉండదు. ఆ పని మీరు ఈ మాటలలో ఆల్రెడీ కనబడింది. నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదనుకున్నాను. రిమైండ్ చేస్తున్నాను, అంటే స్ట్రెస్గా ఉండడానికి చెప్తూ ఉన్నాను. అట్లాగే గ్రామంలో కూడా సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నట్లుగా కనబడ్డది. వెరీ గుడ్, మంచి మోటివ్, ఆ స్పిరిట్ మీలో ఉన్నందుకు సంతోషంగా ఉంది. అట్లాగే ఈ మధ్య పాఠశాలల్లో ఏమైపోతుంది కదా అంటే ఏదో పిల్లలు ఇందాక మీరు చెప్పారు కొట్టినా కానీ మా కోసమే కొట్టారు, మీరు కొట్టడం వల్లనే మేము ఈ విధంగా ఉండగలుగుతున్నామని. ఓకే, ఈ స్టేజ్లోకి వాళ్ళు వచ్చాక కూడా బాగానే ఉంటుంది. కానీ ఆ కొట్టినప్పుడు ఉపాధ్యాయులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొట్టకపోతే ఇప్పుడు ఏమైపోయింది కదంటే ప్రైవేట్ స్కూల్స్ బస్సెస్ ప్రతి ఊర్లోకి వస్తున్నాయి.
ఆ తర్వాత మోడల్ స్కూల్స్, కేజీబీబీ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ పెరిగిపోయి ఇంకా ఎలాంటి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో మిగిలిరు కదా అంటే స్క్రాప్ అనకూడదు. అంటే ఇక వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు, రూడ్గా ఉంటారు. వాళ్ళ బిహేవియర్ టీచర్లకు ఇంకా ఎలా ఉంటుంది అంటే ఇక వాళ్ళు ఇరిటేట్ చేస్తుంది. ఆ టీచరు మందలించాల్సి వస్తుంది, కొట్టాల్సి వస్తుంది, కానీ కొట్టే పరిస్థితులు లేవు. అట్లాంటిది ఎప్పుడైనా ఎదురైనప్పుడు మీరు ఒక గ్రామస్తులుగా టీచర్లకు మీ గ్రామంలో మీరున్న ప్రాంతంలో సహకారం అందించండి. ఎవరు ఏం చేసినా కానీ ఏ టీచర్కి ఎవరిని పిల్లవాడిని ఏదో కసి కానీ ద్వేషం కానీ ఏది ఉండదు. ఒక సరైన మార్గంలోకి తీసుకురావడానికే ఆ విధమైనటువంటి చర్యలు చేపడతారు. అది మీకు అర్థమైపోయింది, మీ మాటల్లో మాకు అర్థమైంది. కానీ ఆ స్టేజ్లో ఉన్నటువంటి పిల్లలకు వాళ్ళ పేరెంట్స్కి అర్థం కాదు. అలాంటప్పుడు మీలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల అలాంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేసినట్లయితే ఆ విధంగా చెప్పేటప్పుడు అక్కడ టీచర్లకు సపోర్ట్గా ఉండండి. ఎవరి కోసం చేస్తున్నారు ఏంది అనేది అట్లా అదొకటి. తర్వాత గ్రీనరీ అటువంటి కార్యక్రమాలు మనము మీ బ్యాచ్ అనుకుంటాం, మీ బ్యాచ్ కూడా నేను అన్నీ మొక్కలు పెట్టి మొత్తం బకెట్లతో, అప్పుడు మనకు బోర్వెల్ ఉండేది, ట్యాపులు ఇవన్నీ ఉండకపోయేది, నీళ్లు పోయించేటువంటివన్నీ. ఆ కార్యక్రమాలు మనము సొసైటీ కోసం ఒక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా గ్రీనరీ కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేపట్టండి. ఇంకా సొసైటీకి సహకారాన్ని అందిస్తూ ఇంకా నాకు అడిషనల్గా మీరు ఒక పాయింట్ గుర్తు చేశారు, తల్లిదండ్రుల్ని బాగా చూసుకోండి అని. ఆ విషయం కూడా అంటే అప్పుడు కూడా నాకు మా పిల్లల్లో ఇంత మెచ్యూరిటీ వచ్చింది, చాలా సంతోషం కలిగింది. మేము చెప్పాల్సినటువంటి అవసరం లేకుండా చాలా విషయాలు మీరే ప్రస్తావించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఈ విధంగా ఒక ఏదైతే మీ మెదడులో చొప్పించాలని మాకు ఉన్నటువంటి పీరియడ్లో మా ప్రయత్నం మేము చేశాము. మేమే కాదు, మీరు ఒక డిగ్రీ, పీజీ డిఫరెంట్ లెవెల్స్ వరకు వెళ్ళారు. మా లాంటి వాళ్ళు డిఫరెంట్ వాళ్ళు ఎదురయ్యారు. మా వంతు ప్రయత్నంగా మేము చేసినటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే మాకు అంతకంటే సంతోషం వేరే లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అవకాశం వస్తే మళ్ళీ మీ వేరే సీనియర్స్, జూనియర్స్ కానీ మీరు కూడా మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా పెడితే తప్పకుండా వస్తాము. అది టైం టేకింగ్ కావచ్చు, మీకు ఆల్రెడీ గ్రూప్ ఉండి ఉంటుంది, లేకున్నా ఒకటి క్రియేట్ చేసుకోండి. స్టూడెంట్స్ అందరికి ఒక బ్యాచ్, ఒక గ్రూప్ ఉండి ఉంటుంది. మేము ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది అందులో. కాకపోతే ఒక డిసెంబర్ అప్పుడు, ఫెస్టివల్ అప్పుడు మమ్మల్ని యాడ్ చేయండి. తర్వాత మీకు గ్రీటింగ్స్, విషెస్ చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాం, మేము ఎగ్జిట్ అయిపోతాం. మీతో కలిసి ఇంటరాక్ట్ అయినట్టు ఉంటుంది. మిమ్మల్ని మా పిల్లలు కదా మీరు, ఓకే, మా పిల్లలకి మేము ఒక విషెస్ చెప్పినట్టుగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. 2 రోజుల పాటు మీతో ఇంటరాక్ట్ అయినట్టుగా ఉంటుంది. యాడ్ చేయండి, తర్వాత డిలీట్ చేయండి, లేదా మేమే ఎగ్జిట్ అయిపోతాము. లేదు సార్, బేసికల్గా ఏమైనా ఫార్వర్డ్ మెసేజ్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని చెప్పి సపరేట్ టీచర్స్ గ్రూప్ క్రియేట్ చేయండి. ఉన్న ఎగ్జిస్టింగ్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాం, మీకు ఇబ్బంది లేనంత వరకు. వద్దులే, మాకు యాక్చువల్గా ప్రొఫెషనల్గా ఏమైపోయినాయి కదా అంటే చాలా గ్రూపులు అయిపోతున్నాయి. అదే సంక్రాంతి అప్పుడు చాలు, నాకు మిమ్మల్ని 4 సార్లు చూస్తే చాలు, ఏముంది. ఓకే, ఇక పర్సనల్ విషయానికి వస్తే, ఇంకా నేను అప్పుడు హెడ్ మాస్టర్గా ఉండే తర్వాత ఇక్కడ నుండి కుంగారం, ఆ తర్వాత నవాపేట వెళ్ళి, ఆ తర్వాత డిఓ ఆఫీస్లో డిస్ట్రిక్ట్ ప్లానింగ్ ఆఫీసర్గా ఒక ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యాను. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ ఆఫీసర్గా కొనసాగిస్తున్న ఈ కాలంలోనే నాకు అమ్మపూర్ హెడ్ మాస్టర్గా ఇప్పుడు ప్రజెంట్ చేస్తూ ఉన్నాను, గెజిటెడ్ హెడ్ మాస్టర్గా చేస్తూ ఉన్నాను. అట్లాగే ఆ ఆఫీస్లో నన్ను వదిలిపెట్టలేదు.
అటు ఆఫీసు ఒక పూట స్కూల్, అమ్మపురం స్కూల్ ఒక పూట ఆఫీస్ పనులు చేసుకుంటూ ఈ 2 ప్రొఫెషన్స్లో ఉంటున్నాను. ఓకే, పాప ఒకరు బాచుపల్లిలో ఉంటారు, అబ్బాయి వచ్చేసి కెనడాలో ఉంటారు, సాఫ్ట్వేర్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సదయ్య నాకు గుర్తుకొస్తాడు. వీడు పాపం మనము స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెట్టుకున్నాము, అయితే పార్టిసిపేట్ కాలేదో ఏమైందో కానీ అందరికి ఏదో ప్రైజులు వచ్చాయి. ఏది లేకున్నా కానీ ఒక ఎక్స్ట్రా ప్రైజ్ పార్టిసిపేట్ చేయకున్నా కానీ ఎందుకు పాపం అది చేయాలి నారాజ్ చేయాలి అని చెప్పి ఇచ్చింది నాకు బాగా గుర్తుంది. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎక్కడ ఉన్నా ఏ పొజిషన్లో ఉన్నా మీరందరూ బాగా ఉండాలని, ఎప్పటికీ ఇదే ప్రేమ అభిమానాలు అందరి పట్ల అమాంగ్ యువర్ సెల్ఫ్ పర్టికులర్లీ ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్.